హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ఈ తక్కువ సమయంలో విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్టు అందించే లక్ష్యంతో అకాడమీ ముందుకు వస్తుంది. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండు రాష్ట్రాల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంట్రల్ కానీ ఈ లేటెస్ట్ 2024-25 కరెంటు పాలిటీ టోటల్ మీకు ఎనప్ అండి. పాలిటీ నుండి ఏ టైపులు అడిగినా కూడా 16 ఆర్టికల్ ఏంది, 17 ఆర్టికల్ ఏంది, ఇది కాదండి ఎగ్జామ్లు అడిగేది. ఎగ్జామ్ నుండి ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేత ఉండాలి. గతంలో అనేక ఎగ్జామ్ రాయొచ్చు, అనేక ఎగ్జామ్లో విఫలం కావచ్చు. ఈసారి జాబ్ నీదే, ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే. ఈ అవకాశం నీకు మళ్ళీ రా సార్. ఈ అవకాశం మీరు వినియోగించుకోండి. ఈసారి తప్పనిసరిగా నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వంటే ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం మళ్ళీ రా సార్. 100% క్లాస్ వినే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఇక్కడ కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. విద్యార్థులు ఏం అడుగుతున్నారు, విద్యార్థులకు ఏం అందించాలి, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో మీరు ఆలోచించండి. అందుకనే ఆ లెవెల్లో మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీకు అందిస్తున్న సంఘటన. మన యాప్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్గా ఉంది. పీడిఎఫ్ ఉన్నాయి వేరువేరుగా. ఓకే, కరెంట్ అఫైర్ జీకే, ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్ జీకే ఫుల్ కోర్స్ ఉందండి. టోటల్ ఎనప్ అండి. ఏ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా చూడండి. ఇక్కడ ఈ క్రింది వారంలో కరెంటు పాలిటీ అండి. క్రింది వారంలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. అయా జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క చైర్మన్ వి రామసుబ్రహ్మణ్యం అండి. ఈ వి రామసుబ్రహ్మణ్యం గతంలో ఇతను మరి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఈయనకంటే ముందు అరుణ్ కుమార్ మిశ్రా జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ ఉన్నారు. ఆయన ప్లేస్లో వి రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. ఈ భారత రాజ్యసభ సెప్టెంబర్లో కె సంజయ్ మూర్తి ఒక 1989 యొక్క ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి. ఇతను ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్, హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాడర్ చెందిన వ్యక్తి. కేంద్రంలో ఆర్థిక శాఖగా, కేంద్రంలో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. ఒక కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా ఈ దేశానికి 15వ కాగ్గా నియమితులైన వ్యక్తి. భారత రాజ్యాంగంలో 148 యొక్క ఆర్టికల్ ఇది కాగ్ గురించి సంబంధించింది. కాగ్ గురించి చెబుతున్న యొక్క ఆర్టికల్ అండి. ఓకే, 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే సంజీవ్ ఖన్నా అండి. ఇతను 2024 నవంబర్ 11 నాడు బాధ్యతలు తీసుకున్నారు. 2025 మే 13 నాడు ఈయన పదవీ కాలం కూడా కంప్లీట్ కాబోతుంది. భారత రాజ్యాంగంలో 124(1) ఆర్టికల్ ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క నియామకానికి సంబంధించింది. ఎన్నికల సంఘంలో సభ్యుడు, ఈయన సంబంధం లేదండి ఎన్నికల సంఘంలో. ఇక్కడ ఓకే, మరి అంటే సార్ ఇక్కడ ఇద్దరు సభ్యులు ఉంటారు. ఒక చీఫ్ అంటే చీఫ్ కమిషనర్ ఉంటాడు. ఈయన మాత్రం సంబంధం లేదు. ఆన్సర్ ఏందండి ఇక్కడ ఏబిసి ఆన్సర్ అండి. ఇక్కడ ఏబిసి మాత్రమే రైట్ అండి. ఇవి లేటెస్ట్ కరెంటు పాలిటీ యొక్క అంశాలండి ఇవి. ఇక్కడ మరొకటి చూడండి, 18వ లోక్సభతో సరికాని యొక్క అంశాన్ని గుర్తించండి. అయ్యా, ఈ 18వ లోక్సభలో అత్యధికంగా 2 లక్షల పైగా అంటే ఓట్లు నోటాకు ఇండియాలో అత్యధికంగా నోటాకు ఓట్లు ఎక్కడ నమోదైనంటే ఇండోర్ లోక్సభకి
నుండి నమోదైనాయి. 2 లక్షల పైచిలుగా ఓట్లు నోటాకే వచ్చాయి. ఇండోర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇండియాలో ఇక్కడ ఒకే మరే స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశుభ్రతమైన నగరాల జాబితాలో ఫస్ట్ ఉంది అంటే ఇండోర్ సార్. ఇక్కడ మరి రాజ్నాథ్ సింగ్ లక్నో నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయన అటల్ బిహారీ వాజ్పేయి తప్పుకున్నప్పటి నుండి ఇప్పటికీ లక్నో నుండి ఈయన లోక్సభ సభ్యుడిగా కంటిన్యూగా ఎన్నికవుతున్నారు. మరి నరేంద్ర మోడీ అండి 3వసారి వారణాసి నుండి ఎంపీగా ఎన్నిక కావడం జరిగిందండి. మరి ప్రియాంక గాంధీ ఈమె ఓన్లీ 1 టైం అండి ఉప ఎన్నిక, అది వాయినాడు యొక్క ఉప ఎన్నిక అండి. వాయినాడు ఉప ఎన్నిక నుండి రాహుల్ గాంధీ 2 చోట్ల అయినా అంటే ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ నుండి, కేరళలో వాయినాడు నుండి పోటీ చేశాడు. కాబట్టి 6 నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తప్పుకోవాలి. కాబట్టి తన అన్న ప్లేస్లోనే పోటీ చేసి విజయం సాధించింది. ఓన్లీ 1 టైం మాత్రమే ఎంపీగా. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఇక్కడ ఓకే ABCE అండి. మహిళా ఎంపీల సంఖ్య ఎంత? 74 అండి. ABCE ఆన్సర్ రైట్. ఇక్కడ మనం డైరెక్ట్ క్వశ్చన్ అడతలే ఏబీ రైటా ఏబీసీ రైటా అన్నీ సరైనవేనా, ఇందులో సరికాని ఏది, ఇందులో ఏబీనే రైటా, ఈ టైపులు అడుగుతున్నాడు. 74 ఇండియా దేంట్లో 7వ స్థానం ఉంది, ఏరియా వైజ్ దేంట్లో 4th ఉంది, బ్లాక్ మనీ ఏ రాజ్యాంగ సవరణ 74 రాజ్యాంగ సవరణ, నగరపాలక సంస్థలు త్రిపుర సనది 47, ట్రంప్ జనవరి 20కి అమెరికాకు ఎన్నో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండు. 47 ఎన్నోసారి, 2వసారి ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీ నుండి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా నువ్వు విజేతగా ఉండాలి. ఎన్నో లోక్సభ అమ్మ ఇది? 18వ లోక్సభ. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18 రైల్వే జోన్లు ఉన్నాయి. 18 రైల్వే జోను హెడ్ క్వార్టర్కి ఏ రోజున శంకుస్థాపన జరిగింది? జనవరి 8 నాడు నరేంద్ర మోడీ. ఓకే, మరి 18 అంటున్నావు సార్, ఏం గుర్తు రావాలి? ఎన్నో లోక్సభ ఇది? 18వ లోక్సభ. ఇలా మనకు గుర్తుకు రావాలి. ఓకే, మరొకటి చూడండి. 3rd క్వశ్చన్. ఈ కింది వారిలో 18వ లోక్సభతో సరికాని వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాం సార్. ఇండియా గ్రూపులో ఎంపీల సంఖ్య 292. ఓకే, ఇండియా గ్రూపులో అత్యధికంగా సార్ కాంగ్రెస్ 99 ఎంపీలు, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బయట నుండి మద్దతు ఇస్తుంది. యాక్చువల్గా సార్ అంటే కాంగ్రెస్ తర్వాత ఇండియా గ్రూప్లో రెండో అతిపెద్ద పార్టీ సార్ అంటే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఎస్పీ 37 ఎంపీ స్థానాలండి. ఆ తర్వాత ఇక్కడ టీఎంసీ స్థానాలండి, టీఎంసీ 29 స్థానాలు, డిఎంకే 22 స్థానాలండి. డిఎంకే ఇక్కడ ఇండియా కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 292. సరే, ఇక్కడ ఎన్డీఏ గ్రూప్లో నేషన్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ గ్రూప్లో ఎంపీల సంఖ్య 230. సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎన్డీఏ గ్రూప్లో సార్ ఇది ఎన్డీఏ సార్ ఇక్కడ నేషన్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ గ్రూప్లో 292 ఎంపీస్ అండి. ఇండియా కూటమిలో ఎంపీల సంఖ్య 234 ఎంపీలండి. ఈ లోక్సభ ఎన్నికల్లో సార్ అత్యధిక శాతం ఓటింగు అస్సాంలో నమోదైంది. అత్యల్ప శాతం ఇక్కడ జార్ఖండ్ నుండి నమోదు కావడం జరిగింది సార్. ఆన్సర్ ఇక్కడ ఏబీసీ మాత్రమే రైట్ అండి. ఏబీసీ నేషన్ డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ ఎన్డీఏ గ్రూప్లో 292 ఎంపీస్ అండి. 18వ లోక్సభ ఎన్నికలు సార్ 7 విడతల్లో నిర్వహించారు. ఫస్ట్ సార్ ఇక్కడ 2024 సంవత్సరం
మరి ఏప్రిల్ సార్ ఇక్కడ ఏప్రిల్లో అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది సార్ ఇక్కడ. మరి 4వ విడత అంటే మే 13 నాడు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఎన్నికల్ని నిర్వహించారండి. తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఈ కింది వారిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి ఇక్కడ ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 99. 1 నేషన్ 1 ఎలక్షన్ అధ్యయనం కోసం అమలు కోసం పిపి చౌదరి అనే ఆధ్వర్యంలో జేపీసీ కమిటీ నియమించారు. ఇందులో 32 మంది సభ్యులండి. ఓకే, 27 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు, 32 అంటున్నాం. ఈ జేపీసీ కమిటీలో 32. నాటోలో టోటల్ కంట్రీస్ 32. అంబేద్కర్ తన ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ 32 ఆర్టికల్ రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించింది. ఇదే 32 అంటున్నాం సార్. ఇక్కడ ఏం గుర్తురాలి, ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీపుల విస్తీర్ణం కూడా 32 చదరపు కిలోమీటర్లే. సుప్రీంకోర్టులో మొత్తం 33+1 అండి. మొత్తం జడ్జిల సంఖ్య 34 అండి. దేశంలో సీఎంల సంఖ్య తప్పండి 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 31 మంది సీఎంలు అండి ఇక్కడ. ఓకే, ఏబిసి సరైందండి. ఇక్కడ ఆన్సర్ ఏబిసి సరైందండి. మరొకటి చూడండి, ఈ క్రింది వారిలో సరికాని కమిటీ ఏది? 1 నేషన్ 1 ఎలక్షన్ అమలు కోసమేమో జేపీసీ కమిటీని నియమించారు, అది పిపి చౌదరి. కానీ సాధ్యమైద్దా? అసాధ్యాలపై నియమించింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అండి. అయ్యా, కూకి మైతి అనేక తెగల మధ్య ఘర్షణ జరిగింది. మణిపూర్లో గీతా మిట్టల్ జమ్మూ కాశ్మీర్ యొక్క మాజీ చీఫ్ జస్టిస్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఈ కమిటీని నియమించారండి. మణిపూర్ అంటున్నాం, మేరీ కోమ్ ఈ రాష్ట్రమే. ఓకే, అదేవిధంగా సార్ వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన యొక్క ప్లేయర్ ఆమె సార్ ఇక్కడ. ఓకే, ఆమె కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన యొక్క ప్లేయర్ అండి. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. ఈ అజయ్ కుమార్ భల్లా ఈ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. దేశంలో ఎప్పుడైతే 2012లో నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే మరణం తర్వాత దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం జేపీసీ అంటే జేఎస్ వర్మ కమిటీని నియమించారు సార్. ఒక జగదీష్ వర్మ కమిటీని నియమించారండి. జేఎస్ వర్మ కమిటీ 2013 నుండి ఈ కమిటీ ఆధారంగా ఈ దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన సంఘటన. ఈ దేశంలో ఓబీసీ కులాల అధ్యయనం కోసం నియమించింది అక్కడ ఎవరు సార్ అంటే ఆమె మన యొక్క ఆంధ్రప్రదేశ్ చెందిన యొక్క వ్యక్తి అండి. అక్కడ ఆమె మన సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా పనిచేస్తుంది, ఢిల్లీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కూడా పనిచేసింది సార్. ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం నియమించిన కమిటీ మదన్ బి లోకూర్ మాత్రం కాదు. ఈ యొక్క మదన్ బి లోకూర్ ఎవరు సార్ అంటే తెలంగాణలో ఇక్కడ మరి గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు యొక్క అక్రమాలపై విచారిస్తుంది కూడా మదన్ బి లోకూర్ కమిటీ. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ వ్యవహారాల మండలి విభాగానికి చైర్మన్గా నియమితులైన యొక్క వ్యక్తి అండి. ఎవరి యొక్క వ్యక్తి అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరు సార్ అంటే ఈయన మదన్ బి లోకూర్ అనే యొక్క కమిటీ అండి. ఇక్కడ ఈయన మాత్రం సంబంధం లేదు సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి. ఓకే, ఈ కింది వాళ్ళలో దేశంలో ఎంపీ స్థానాలు అధికంగా కలిగిన యొక్క రాష్ట్రాలండి వరుస క్రమంలో. ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. ఇదండి ఆన్సర్ ఇక్కడ. ఒక్కోసారి ఈ టైపులు కూడా అడుగుతుండు. ఇండియాలో హైయెస్ట్ అంటే 85 లోక్సభ స్థానాలు యూపీ అండి.
సార్ 80 లోక్సభ స్థానాలు యూపీ అండి, మహారాష్ట్ర 48 అండి, వెస్ట్ బెంగాల్ 42 అండి. వెస్ట్ బెంగాల్. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. గ్యారెంటీ బిట్ అండి ఇక్కడి నుంచి పోటీ పరీక్షలు తప్పకుండా ఇక్కడి నుంచి అడిగే అవకాశం. 2010 ఏప్రిల్ 1 నాడు ఈ దేశంలో అందరికీ విద్యకు చట్టం అమల్లోకి వచ్చింది. 2020 జూలై 29 నాడు ఎన్ఈపి నూతన విద్యా విధానం చట్టం అమల్లోకి వచ్చింది. 2018 ఆగస్టు 1 నాడు ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చింది. ఎన్ఈపి ప్రకారం 5+3+3+4 విద్యా విధానం అంటే ఇక్కడ సార్ మరి ఎన్ఈపి ప్రకారం సార్ 5+3+3+4 ఈ విద్యా విధానం సార్ ఎన్ఈపి ప్రకారం సార్. న్యూ ఎడ్యుకేషన్ ఈ దేశంలో నూతన విద్యా విధానం అమలు కోసం నియమించిన కమిటీ. ఆయన ఎవరు సార్? ఇస్రో మాజీ చైర్మన్ అండి. ఇస్రో మాజీ చైర్మన్ ఆయన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీని నియమించారండి. మరి ముఖ్యంగా 2024 జూలై 1 నుండి ఈ దేశంలో 3 చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఒకటి బిఎన్ఎస్ భారతీయ నాగరిక సంహిత, మరొకటి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షిత సంహిత అని ఉండాలి సార్. భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇది సార్. ఇక్కడ భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇటు రావాలి సార్. మూడోది బిఎస్సి భారతీయ సాక్ష్య ఆధీనం. ఓకే, ఈ చట్టాలు కొత్తగా అమల్లోకి రావడం జరిగింది. ఎవిడెన్స్ యాక్టు, ఐపీసీ, సిఆర్పిసి ఈ చట్టాల ప్లేస్లో దేశంలో నూతనంగా 3 కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించండి సార్. 2005 అక్టోబర్ 12 నాడు ఈ దేశంలో సమాజంలో ప్రతి పౌరుడికి కావలసిన సమాచారాన్ని త్వరితగతిన చేరవేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. 1766లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్వీడన్ దేశం ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లో తీసుకొచ్చింది. మనం జిఎస్టిని ఫ్రాన్స్ నుండి తెచ్చుకున్నాం, వ్యాట్ను ఫ్రాన్స్ నుండి తెచ్చుకున్నాం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ను మనం ఇక్కడ స్వీడన్ నుండి తెచ్చుకున్నాం. మరి ఈ చట్టాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ ఏపీ, రెండవది తమిళనాడు రాష్ట్రం అండి. నిర్భయ చట్టం అండి. జేఎస్ వర్మ ఎప్పుడైతే జ్యోతి సింగ్ పాండే లేదా నిర్భయ అనే వ్యక్తి 2012లో ఢిల్లీలో ఆ మరణం తర్వాత ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం ఒక చట్టం తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు యొక్క మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ యొక్క నాయకత్వంలో కమిటీ నియమిస్తే ఆ కమిటీ ఆధారంగానే ఈ దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి రావడం జరిగిందండి. 2024 ఆగస్టు 1 నాడు ఆయా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసే అధికారం సుప్రీంకోర్టు 7 జడ్జిలతో తీర్పిచ్చింది. 6 ఓకే అన్నారు, 1 మాత్రమే వ్యతిరేకించారు. ఈ దేశంలో నోటా విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ సార్. ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ రాష్ట్రం అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సార్ ఇది ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి 2025 జనవరి 25 నాటికి ఎన్నికల సంఘాన్ని స్థాపించి 75 ఏళ్ళు పూర్తి కాబోతుంది. 2025 జనవరి 26న ఇండోనేషియా అధ్యక్షుడు ఇండియా రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్గా రాబోతున్న యొక్క సమయం. 2025 ఏప్రిల్ 1 నాటికి భారత ఆర్థిక సంఘాన్ని స్థాపించి 76 ఏళ్ళు సార్. ఇక్కడ 2025 జనవరి
28 నాటికి సుప్రీంకోర్టు 76 ఏండ్ల యొక్క వేడుకలను కూడా నిర్వహించుకోబోతున్న యొక్క సంఘటన సార్. ఇవి సార్ రేపు కరెంటు పాలిటీ నుండి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎనప్ అండి. ఈ కరెంటు పాలిటీ నుండి మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొనుగోలు చేయండి సార్. కరెంటు పాలిటీ, కరెంటు ఎకానమీ, కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అన్ని అంశాలు కూడా మీకు లభ్యం అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.